హలో అండి, అందరూ బాగుండారా? మేమైతే బాగుండాము. ఇవి కూర పోపు వడియాలు ఇలా చేస్తామండి. పెట్టేసి అలా ఎండబెడతాము. ఇదిగోండి ఎర్రగడ్డలు కోసి ఎండబెట్టేసి దంచేసి రుబ్బితే నన్నగా అయిపోతాయని దంచేసినాము. దంచేసి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు దంచి పెట్టేసి దీంట్లో వేసి ఉప్పేసి దంచుతాము. తర్వాత దాంట్లో ఆవాలు, ఉద్దిపప్పు, ఇంగువ, ఉప్పు సాలకపోతే కొంచెం వేసి మెంతులు ఇవి వేసేసి బాగా కలిపేస్తాం. కిందిది పైకి మొత్తం కలిపి పెట్టాలి. బాగా ఆముదం కూడా వేసి కలుపుకోవాలి. ఆముదం అంటే ఆముదము, లేదు నూనె శనగ నూనె అయినా కూడా వేసుకోవచ్చు. మొత్తం వేసి బాగా పిసికేసి ఉప్పు చూసి చాలకపోతే కొంచెం వేసి కలిపేసినామంటే కరిగిపోతుంది. నైట్ అంతా అట్లే పెట్టేసినామంటే బాగా ఊరిపోతుంది. పప్పులంతా ఊటంతా కూడా వాటికి పట్టేస్తుంది బాగా. తెల్లవారితే ఎక్కువగా ఉన్నిందంటే నీరుగా మళ్ళీ కొంచెం తొక్కి ఎండబెట్టేసి మళ్ళీ కలిపేసి పట్టేసినామంటే బాగుంటుంది. లేదు నీరు లేకుండా ఉంటే అట్లే సరిపోయిందంటే అట్లే ఉంటలు పట్టేయచ్చు. తిరగబాటు చేసేటప్పుడు ఇది కొద్దిగా వేసుకున్నామంటే కొంచెం టేస్టీగా చాలా రుచిగా బాగుంటుంది. అందుకని మాకు ఇవి అలవాటు. మేము ఎండాకాలం వచ్చిందంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము మిరప తోటలలో నాటుతారు కదా ఎర్రగడ్డలు, అప్పుడు వస్తాయి చిన్న ఎర్రగడ్డలు. అవి తెచ్చి ఈ విధంగా చేస్తారు ప్రతి సంవత్సరం. ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. సంవత్సరం రెండేళ్ళు కూడా ఉంటాయి, చెడవు. ఫస్ట్ ముద్దకి ఈ విధంగా మొత్తం కలిపేసి ఒక బేషన్లో వేసుకొని ఒంట్లో పెట్టి ఎండలో పెడతారు. ఫస్ట్ ముద్దకు పసుపు కుంకుమ పెట్టి గరిక పెట్టి కడ్డీలు అంటించి దండం పెట్టుకొని దేవుడికి వినాయక స్వామికి తర్వాత మొత్తం పెద్ద పెద్ద లడ్లుగా పట్టచ్చు, చిన్న చిన్నగా కూడా పట్టచ్చు. మనకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు పెట్టేసి ఎండలో పెట్టేసినామంటే బాగా ఒక 5-6 రోజులు ఎండిపోతే 3వ రోజు 4వ రోజు ఈ విధంగా పూజ ఇచ్చేసి తర్వాత పడతాము. 2 చేతులతో అదిమి పెట్టేసినామంటే అలా అదిగోండి అట్లా పెట్టేసినామంటే బాగా ఎండుతాయి. 3వ రోజు అట్లా మంచుతో ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసి పెట్టినామంటే బాగా అతుక్కుంటాయి. తర్వాత 5 రోజులు 6 రోజులు అయినాక ఆముదంతో ఒకసారి ఒత్తేసినామంటే ఆముదం చేతికి అద్దుకొని ఇట్లా రౌండ్గా మళ్ళీ ఒత్తి పెట్టేసినామంటే పైన పప్పు ఇట్లా లేసుకొని ఉండేటివి అవేం లేకుండా బాగా అతుక్కునేస్తాయి. బాగా ఎండబెట్టేసినామంటే బాగా ఎండిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా ఎండబెట్టుకుని బాగా ఎండబెట్టేసినామంటే చెడకుండా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 2-3